హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం రానే వచ్చింది. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ ఎండాకాలంలో ఒక 3 ఇంపార్టెంట్ విషయాల గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటి అంటే ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, 3 మనకు ఉండేటువంటి హ్యాపీ మూమెంట్స్ ఏంటి, అదేవిధంగా మనం తీసుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ జాగ్రత్తలు ఏంటి, వీటి గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. నా పేరు డాక్టర్ డి కాశీనాథం. నేను యశోద హాస్పిటల్లో యూరాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో మనకు మెయిన్గా వచ్చేటువంటి 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ ఎండాకాలంలో ఏంటంటే హీట్ స్ట్రోక్. ఈ హై టెంపరేచర్స్, క్లైమేట్ టెంపరేచర్ పెరగడం వల్ల, వాటర్ ఇన్యాక్టివేట్ తీసుకోవడం వల్ల మన హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవ ఇంపార్టెంట్ ప్రాబ్లం కిడ్నీ స్టోన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మూడవది ఫుడ్ ఇన్ఫెక్షన్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా 3 హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నది మనం వరియాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం 3 ఇంపార్టెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ సమ్మర్. వన్ ఈజ్ హాలిడేస్, సెకండ్ ఈజ్ ఫుడ్, మూడవది ఐస్ క్రీమ్ అండ్ ఎంజాయ్మెంట్. సో ఈ 3 మనం ఎంజాయ్ చేయాలి అంటే ఈ 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎస్పెషల్లీ డీహైడ్రేషన్. ఈ సమ్మర్లో హై టెంపరేచర్ ఉన్నప్పుడు వాటర్ బాడీ నుంచి, మనకు తెలిసిన విషయం ఏంటంటే మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. అదేవిధంగా ఈ భూమి మీద కూడా 70% వాటర్ ఉంటుంది. వెన్ వాటర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం హ్యాపీగా, హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ సమ్మర్లో ఎక్కువ డీహైడ్రేషన్ కావడం వల్ల, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ వల్ల ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది డీహైడ్రేషన్ వల్ల మన బాడీలో ఉన్నటువంటి సాల్ట్, ఎస్పెషల్లీ ఎలక్ట్రోలైట్స్, కాల్షియం అట్లాంటివి ఎక్కువ డిపాజిట్ కావడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది ఈ సమ్మర్లో టెంపరేచర్ పెరగడం వల్ల, బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉండడం వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 3 నుంచి మనం జాగ్రత్త తీసుకుంటే మన హెల్త్ బాగా ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటిది, ఆరోగ్యమే మహాభాగ్యం. సో హెల్త్ ఉన్నప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో మనం తీసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఏంటంటే యాడిక్వేట్ వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. ఎస్పెషల్లీ సమ్మర్లో 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ అనేది ఓన్లీ మార్నింగ్, ఈవినింగ్ అట్లా కాకుండా త్రూఅవుట్ ద డేగా డివైడ్ చేసుకొని, ఈవెన్ ఇఫ్ యూ పుట్ అలారం, ఎవ్రీ వన్ హ్యాస్ స్మార్ట్ వాచ్, ఆ స్మార్ట్ వాచ్లో ఒక అలారం ప్రకారం పెట్టుకొని ఎవ్రీ 3 to 4 అవర్స్ మనం ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. రెండవది హెల్దీ ఫుడ్. ఈ సమ్మర్లో జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ అవాయిడ్ చేసేసి మన బాడీకి చలవనిచ్చేటువంటి ఫుడ్, కోల్డ్ వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, అట్లా హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఎవ్రీ వన్ షుడ్ డెవలప్ వన్ హాబీ ఇన్ దిస్ సమ్మర్. ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్, యూ విల్ గెట్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ దొరుకుతాయి. ఎస్పెషల్లీ 3 months మీకు హాలిడేస్ ఉంటాయి. ఈ హాలిడేస్లో ఖచ్చితంగా ఏదో ఒక హాబీ డెవలప్ చేసుకోవాలి. మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఫ్లూట్ టెల్లింగ్ కానీ, ఎనీ బుక్స్ చదవడం కానీ, ఇట్లాంటి హాబీస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ 3 ప్రాబ్లమ్స్ గురించి జాగ్రత్త వహించి 3 హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకొని, ఎనీ గుడ్ హాబీ డెవలప్ చేసుకొని ఈ 3 months సమ్మర్ మనం హ్యాపీగా ఉండాలని ఈ ఉద్దేశంతో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.